ప్రముఖులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన పెద్దలందరికీ ప్రస్తుతం ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ రకరకాల బిల్లు తీసుకొచ్చి ఒక మైనారిటీ వర్గాన్ని టార్గెట్ చేస్తూ శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తూ ప్రజల మధ్యన విభజించు పాలించు అన్న ధోరణి కొనసాగించిన బద్దమా కాదా, రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేక అది వ్యతిరేకమా, రాజ్యాంగం ఏం చేస్తుంది, మరి మనకు ప్రభుత్వం ఏం చేస్తుంది, సమస్యల్ని పక్కన పెట్టి మనపై ఏదో ఒక ప్రయత్నం చేస్తూ మన మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దాని గురించి మన మొదటగా ఇనాగ్రల్ స్పీచ్ కేటీసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ ఉస్మాన్ సార్. Technicians, honorable advocates, esteemed intellectuals, community leaders and friends of justice. Assalamu alaikum and a very warm good evening to all. దేవుడు మీపై శుభాలు కురియుగాక. On behalf of Nizamabad Joint Action Committee, it is my honor and privilege to welcome each one of you to this important roundtable conference. Consequences on our constitutional values, community rights and the sanctity of religious endowments. We are deeply grateful for your presence today. Your participation reflects your unwavering commitment to justice, constitutional defending Waqf institutions, but as a citizen safeguarding the very spirit of secularism and pluralism enshrined in our constitution. We hope today's discussion will lead to a strong, clear and united stand, urging the government to immediately roll back the regressive amendments, restore the original intent of the Waqf Act and ensure that our constitutional guarantees under Article 25, 30 and are upheld in both letter and spirit. Let this conference be a step forward in building a broad-based, peaceful and legal movement to protect what is rightfully ours, our heritage, our rights, our dignity. ఈ చట్టం మన సముదాయ హక్కులను, మన ఆస్తుల పరిరక్షణను, మన భావి తరాల భవిష్యత్తును ప్రమాదంలో పెట్టే విధంగా ఉంది. ఇది కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాదు, ఇది సామాజిక న్యాయం, మైనారిటీ హక్కుల పరిరక్షణ అనే అంశానికి సంబంధించినది. ఈ నేపథ్యంలో మనం శాంతియుతంగా, చట్టబద్ధంగా ప్రజలలో చైతన్యం కలిగిస్తూ ప్రభుత్వానికి మన అభిప్రాయాన్ని బలవంతంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమావేశం ద్వారా మనం మన అభిప్రాయాలను పంచుకోవాలి, కార్యాచరణ పూనుకోవాలి, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు రూపకల్పన చేయాలి. మన పరమేశ్వరుడు మనకు ఆ హిక్మత్, ఆ సలాహియత్ ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. సోదరులారా, మనకు ఈ వక్ఫ్ అసలు అంటే ఏమిటి, వక్ఫ్లో వచ్చే యాక్ట్స్ ఏమిటి, అది మన మతపరంగా కానివ్వండి, మన దేశపరంగా కానివ్వండి, ఆ కాన్స్టిట్యూషన్ వల్ల మనకు అయ్యే అసలు ప్రాబ్లం ఏంటి, కొన్ని విషయాలు నేను ఈ సమయంలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత మన మధ్యలో మన క్లుప్తంగా వారు మన ముందు ఇవన్నీ ఈరోజు మన ముందు పెడతారు. సో సోదరులారా, వక్ఫ్ అంటే ముస్లింల హక్కులను రక్షణ కవచం. వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ అనేది ముస్లింలు అల్లాహ్ పేరు మీద శాశ్వతంగా ధార్మిక, సామాజిక ఉపయోగం కోసం దానం చేసే ఆస్తి వక్ఫ్. మన మధ్య రఘునాథ్ సార్ ఉన్నారు. నేను రఘునాథ్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. శ్రీ విరోజ్ రఘునాథ్ ఉన్నారు. సర్, డెసిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్
సార్ డెసిగ్నేటెడ్ కి సరైన పరిహారం అందించడం కోసం కోర్టులో కోట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా పౌరులకు పొందవలసిన ప్రాథమిక హక్కులను భంగం కలిగిన పునఃసందర్భాలను కూడా రఘునాథ్ సార్ తనకున్న రాజ్యాంగంపై ఉన్న పట్టుతో పౌరుల తరపున నిలిచి పోరాడే పౌర హక్కుల న్యాయవాది రఘునాథ్ సార్. దళిత మైనార్టీలను అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి నిర్బంధించిన ప్రతి సందర్భాలలో వారికి అండగా నిలిచి పోరాడే ప్రజా న్యాయవాది శ్రీ వి రఘునాథ్ సార్. ఇవే కాకుండా దళిత మైనార్టీ వెనుకబడిన వర్గాల నుంచి కొత్తగా న్యాయవాది వృత్తిలో ప్రవేశించే యువ న్యాయవాదులకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం ఎన్నో సెమినార్లు నిర్వహిస్తూ యువ న్యాయవాదులకు మార్గదర్శిగా నిలిచారు శ్రీ వి రఘునాథ్ సార్. ఐ వెల్కమ్ సార్. సోదరులారా, వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ అనేది ముస్లింలు అల్లాహ్ పేరు మీద శాశ్వతంగా ధార్మిక సామాజిక ఉపయోగం కోసం దానం చేసిన ఆస్తి. ఇది మసీదు, మద్రసా, ఖబరస్థాన్, దర్గా, పాఠశాల, హాస్పిటల్స్ ఇవన్నీ దీంట్లో కలిగి ఉన్నాయి. వక్ఫ్ ఆస్తి అల్లాహ్కు చెందుతుంది. దీనిని అమ్మలేరు, వాడుకోలేరు, ఎవరికైనా గిరివిగా ఇవ్వలేరు. వక్ఫ్ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? బ్రిటిష్ కాలం నుంచి వక్ఫ్ భూములలో ప్రభుత్వ ప్రైవేట్ అక్రమాల బారిన పడ్డాయి. అప్పుడు ముస్లిం ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం 1954లో మొదటి వక్ఫ్ చట్టం తెచ్చింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమై ఈ చట్టాన్ని మరింత బలపరిచారు. వక్ఫ్ చట్టం యొక్క ముఖ్యాంశాలు ఏమిటి? ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటవుతుంది. ఎలాగైతే హిందూ ఎండోవ్మెంట్ బోర్డు, సిక్ ప్రబంధక్ కమిటీ ఎలాగైతే ప్రతి కమ్యూనిటీస్ ఉంటాయో అలాగే ముస్లింల కోసం, ముస్లిం ఆస్తులకు, ఈ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డు ప్రతి రాష్ట్రంలో ఇది ఏర్పాటు చేస్తారు. ప్రతి రాష్ట్రంలో వక్ఫ్, సో దానిలో డాక్యుమెంట్స్ లేనందుకు అది ఇప్పుడు దాని యొక్క ప్రాబ్లం ఇప్పుడు ఆ మసీద్ పైన రావచ్చు, ఆ దర్గా పైన రావచ్చు, ఆ యొక్క హాస్పిటల్ పైన రావచ్చు. సో ఈ యొక్క ఆస్తుల రక్షణ కష్టతరం ఇప్పుడు కాగలుగుతుంది. వాస్తవిక రికార్డులు లేకపోతే వక్ఫ్ ఆస్తుల హక్కును నిరూపించడం ముస్లిం సంస్థలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25-30 మత స్వేచ్ఛ మరియు మైనారిటీ హక్కులు కలిగి మన కాన్స్టిట్యూషన్ మనకు ఆ రైట్స్ ఉన్నాయి. సో దానివల్ల కొత్త వక్ఫ్ చట్టం ఈ హక్కులను అపహరించే విధంగా తయారైంది. సో ముస్లింల వ్యతిరేక ప్రధాన కారణాలు ఏమిటి? 5 కారణాలు ఇక్కడ నేను నోట్ చేశాను. ఫస్ట్, ఆస్తులపై హక్కులను కోల్పోవడం, మత స్వాతంత్ర్యంపై ముప్పు వాటిల్లింది, ప్రభుత్వం దురుద్దేశాలపై అనుమానం పెరిగిపోతుంది, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు ఇప్పుడు అమలవుతుంది, న్యాయపరమైన రక్షణ లేకపోవడం. ఈ 5 మన ముందు ఈ అంశాలు మన ముందు ఉన్నాయి. సో సోదరులారా, సో ఈ రోజు ఇప్పుడు అసలు ఈ మూమెంట్ ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఈ మూమెంట్ జరుగుతుందో దానికి అసలు కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ నోట్ చేశాను. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరసన ఇది కేవలం ముస్లింల సమస్య కాదు. ఇది రాజ్యాంగంపై దాడి. ప్రస్తుతం దేశమంతటా ముస్లింలు మాత్రమే కాదు, మత భేదాలు లేకుండా మన దేశంలో అన్ని ప్రజలు ఎవరైతే సెక్యులర్ మైండ్స్ ఎవరైతే ఉన్నాయో, ఈ దేశాన్ని కాపాడాలనుకునే ప్రతి వ్యక్తి ఈ రోజు మన ఈ వక్ఫ్ యాక్ట్ ను ఎవరైతే అంగీకరించడం లేదు. సో మత భేదాలు లేకుండా మన దేశంలోని అన్ని ప్రజలు, ముఖ్యంగా న్యాయవాదులు మరియు రాజ్యాంగ విలువలు, సమ్మె హితచింతులు, న్యాయవాదులు, మత పెద్దలు మరియు పౌర సంఘాలు అందరూ కలిసి కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మద్దతు పలుకుతున్నారు. ఇది ముస్లింలపై వ్యక్తిగతంగా జరుగుతున్న దాడి మాత్రమే కాదు, భారత రాజ్యాంగంపై ముసురుతున్న ముప్పు. వక్ఫ్ చట్టంలో తీసుకొచ్చిన మార్పులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25-30 వరకు మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులపై నేరుగా దాడి జరుగుతుంది. మత సంస్థల స్వతంత్రతను, ఆస్తుల పరిరక్షణను, స్వయం పాలన హక్కును భంగం చేస్తున్న ఈ చట్టం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురు దెబ్బ అవుతుంది.
ఎందుకు ప్రతి భారతీయుడి యొక్క సమస్య. ఇప్పుడు వక్ఫ్ రేపు మిగతా పరమైన మతపరమైన ఆస్తులు ఇది ఒక ప్రమాదకరమైన ఉదాహరణ. ఈ రోజు వక్ఫ్ బోర్డు మీద ఈ ప్రాబ్లం వస్తే రేపు సిక్ ప్రబంధన కమిటీ మీద రావచ్చు, హిందూ ఎండోమెంట్ బోర్డు మీద రావచ్చు. ప్రభుత్వ హస్తక్షేపం పెరుగుతుంటే ప్రజల హక్కులు తగ్గిపోతున్నాయి. ఇది డిక్టేటర్షిప్ తరపున మన భారతదేశం వెళ్తుంది. చట్టపరమైన రక్షణ లేకుండా కోర్టుల జోక్యం తగ్గించడమే అత్యంత ప్రమాదకరం. ఇది మైనారిటీలపై గమనించదగ్గ వివక్ష మార్గం వేస్తుంది. ముందస్తుగా తీసుకోవాల్సిన మన చర్యలు ఏమిటంటే చట్టాన్ని తక్షణమే ఉపహసించాలని డిమాండ్ తో శాంతి మీద ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, నాయకులు, సలాం వాలేకుం. ఈరోజు మా డాక్టర్ ఉస్మాన్ గారు బహుశా చాలా సుదీర్ఘంగానే ఈ అమలు కాబోతున్నటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. బహుశా సాధారణంగా అర్థమయ్యేటటువంటి భాషలో రీతిలో డాక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా బహుశా నేను చాలా మీటింగ్స్ కూడా ఈ చట్టం మీద మాట్లాడుతున్నా. కానీ నిజామాబాద్ జిల్లాలో ఇంత ఓవర్వెల్మింగ్ గా అన్ని రకాల భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులందరము ఒక దగ్గర కూర్చోవడం అనేటటువంటిది, దీన్ని బట్టి చాలా స్పష్టంగా చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వము ఈ 2025 చట్టాన్ని వెనక్కి తీసుకుంటుంది అనేటటువంటిది చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇది మత సామరస్యం అంటే. నిజామాబాద్ జిల్లా బహుశా నేను అనుకోవడము ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఒక ఆదర్శంగా నిలబడుతుందని, ఒక హిస్టారికల్ చరిత్రాత్మకమైనటువంటి ఈ శివ సభ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, మీరు చూసుంటారు గత కొంతకాలంగా ఈ 2025 అమెండ్మెంట్ యాక్ట్ మీద జరుగుతున్నటువంటి చర్చ, పార్లమెంట్ లో జరిగేటటువంటి చర్చ కానీ, పార్లమెంట్ లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా అనేక పార్టీలు చాలా విస్తృతంగా ఈ చట్టాన్ని ఎందుకు విత్డ్రా చేసుకోవాలి, ఈ చట్టము ఈ కొత్త 2025 యాక్ట్ ఏ రకంగా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఏ రకంగా ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ప్రాథమిక హక్కులు అనేటటువంటిది అది ఒక మౌలికమైనటువంటి హక్కులు భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి కల్పించినటువంటి. ఒకటి ముందుగా నేను ఈ చట్టం గురించి చెప్పే ముందు ఒకటి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ దేశంలో రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు, ఈ సంవిధానంలో కల్పించినటువంటి హక్కులు స్వతంత్ర భారతదేశ స్వతంత్ర పోరాటంలో అసూలు వాసినటువంటి అనేక మంది యొక్క ఆశయాలు, ఆస్పిరేషన్స్ ని స్వతంత్రం వచ్చిన తర్వాత వీటన్నిటినీ రాజ్యాంగంలో క్రోడీకరించబడ్డాయి. అవే ఈరోజు మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాం. చరిత్రలో ఎక్కడ కూడా ఏ పాలకులు ప్రజల మీద ప్రేమతో హక్కులు ఇవ్వలేదు. No ruler in this country has given the rights out of the love. ప్రజల మీద ప్రేమ ఉండి, అయ్యో ప్రజలకు హక్కులు ఇవ్వాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, సమాజంలో సమానత్వం రావాలి అనేటటువంటి కోణంతో ఏ పాలకుడు కూడా హక్కులు ఇవ్వలేదు.
ఆ బ్రిటిష్ రాజ్యం బ్రిటిష్ పరిపాలన నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు హక్కులు వచ్చినాయంటే హక్కులు రాజ్యాంగంలో రావచ్చు, ప్రజల పక్షాన ఉండే చట్టాలు కూడా ఎట్లా వచ్చినాయంటే అవి పోరాటాల ద్వారానే వచ్చినాయి, ప్రజల పోరాటాల ద్వారానే వచ్చినాయి. ప్రజలు పాలకులను వంచి ప్రజలు చేసినటువంటి పోరాటాలకు తప్పని పరిస్థితులలో చట్టాలు తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర మన భారతదేశంలోనే ఉంది. అవి కార్మిక చట్టాలు కావచ్చు, ప్రజల సంక్షేమ చట్టాలు కావచ్చు, భూ పోరాట చట్టాలు కావచ్చు. ఇవన్నిటి చట్టాల యొక్క చరిత్ర మనం చూస్తే ఆ కోణం నుంచి చూడాల్సింది తప్ప ఇంకో వేరే కోణం చూడాల్సింది. నిజంగా కూడా చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలి. ప్రజలకి యొక్క అవసరాలను, ప్రజల యొక్క ఆకాంక్షలు ఎప్పుడైతే డిమాండ్ రూపంలో, ఉదాహరణకి ఈ 2 రాష్ట్రాలలో దళితుల మీద జరుగుతున్నటువంటి ఊచకోత, దళితుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమము, కారం చెడు లాంటివి, చుండ్రులు లాంటివి సంఘటనలు జరిగిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటంతో వచ్చినటువంటి చట్టము SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989. కాబట్టి ఏ చట్టమైనా కానీ ప్రజల ఆకాంక్షల నుంచి, ప్రజల యొక్క పోరాటాల స్ఫూర్తి నుంచి వచ్చినటువంటి ఒక చరిత్ర మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చాలా విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి ఏ పాలకులైతే ప్రజలకు నిజంగా వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో కావాల్సినటువంటి చట్టాలు కాకుండా ఏ చట్టాలైతే అవసరం లేనటువంటి చట్టాలు, ఆ చట్టాలను తీసుకొచ్చేటటువంటి రూపకల్పన మొదలైంది. ఏ చట్టాలైతే హక్కులను కాలరాసేటటువంటి చట్టాలు వస్తున్నాయి, ఏ చట్టాలైతే కార్మికుల యొక్క హక్కులను మొత్తంగా కూడా విత్డ్రా చేసుకునేటటువంటి చట్టాలు వస్తున్నాయి. అన్ని రంగాలలో ఈరోజు అలాంటి చట్టాలను వేగవంతంగా, ఎలాంటి చర్చ జరగకుండా, ఎలాంటి డిబేట్ జరగకుండా పార్లమెంట్ లో, ఈరోజు అసెంబ్లీలలో అలాంటి చట్టాలు వచ్చేటటువంటి ఒక నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా చట్టాలు ఈ మధ్య కాలంలో దాదాపుగా 80లో 90లో పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ తర్వాత మీరు ఒకవేళ గమనిస్తే అనేక చట్టాలు, ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే అర్బన్ స్కిల్లింగ్ లాంటి చట్టాలు కానీ అనేక చట్టాలు, బెనిఫిషియల్ లెజిస్లేషన్స్ వచ్చినటువంటి ఒక చరిత్ర మనం చూసాం. ఈ చట్టాలను ఈ మధ్యకాలంలో అమెండ్మెంట్స్ పేరుతో అన్నిటినీ కూడా మొత్తంగా కూడా బెనిఫిషియల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వెనక్కి తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం సాగుతూ ఉంది. అవి కార్మికులు కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, ప్రజాస్వామిక హక్కులు కావచ్చు, మానవ హక్కులు కావచ్చు. ఉదాహరణకు ఈరోజు UAPA లాంటి డ్రకోనియన్ చట్టాలను వీటిని చాలా బలపరుస్తూ ఈరోజు మనము ఏదైనా విషయాన్ని మాట్లాడితే, ఒక పొలిటికల్ డిసెంట్ మాట్లాడినా కానీ ఈరోజు దాన్ని ఒక క్రిమినల్ కింద కేసులు పెట్టేటటువంటి చట్టాలను ఈరోజు ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. అయితే ఈరోజు మనకు ఒక కాంటెక్స్ట్, ఇది ఒక సందర్భం. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ 2025 యాక్ట్ తయారు చేసినటువంటిది కాదు, ఉన్నటువంటి చట్టంలో అనేక సవరణలు జరుగుతూ ఇప్పుడు ఇది ఒక అమెండ్మెంట్ ద్వారా 2025 కింద తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ చట్టాన్ని ఎందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మేధావులు, ప్రజాస్వామికవాదులు, ఇంటెలెక్చువల్స్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు, ముస్లిం కమ్యూనిటీలలో ఉండేటటువంటి మత పెద్దలు చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నా కానీ ఈ చర్చలన్నింటినీ కూడా బేఖాతరు చేసి ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి ఒక సూత్రం ఉంటుంది. ఇన్ డెమోక్రసీ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఇస్ దాట్ ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజల నుంచి కానీ ప్రతిపక్షం నుంచి కానీ ఏదైనా ఒక అభ్యంతరం వచ్చినా, ఒక డైలాగ్ వచ్చినా, ఒక డైలాగ్ చేయాలి, ఒక విషయం మీద చర్చ జరపాలి, సామరస్యంగా వినాలి.
ఆ చర్చ ద్వారా సమస్యను ఏ రకంగా పరిష్కారం చేస్తామనేటటువంటి ఒక ఆలోచన చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో అలాంటిది లేదు. నువ్వు చర్చ చేయకు, వ్యతిరేకించు, మేము చేయాల్సింది చేస్తామనేటటువంటి ధోరణితో ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఈ చట్టం గురించి పార్లమెంట్ లో చట్టంగా పాస్ అయిన దానికి మీరు చూడండి, 288 మంది ఈ చట్టానికి అనుకూలంగా ఓటేసినారు. 288 members have voted in favor of the act. Against this act, 233 members have opposed. అంటే మీరు చూడండి, చాలా స్వల్పమైనటువంటి తేడా. 288 వేస్తే 233, అంటే ఈరోజు 233 మంది పార్లమెంటేరియన్స్ ఈరోజు ఈ యాక్ట్ వ్యతిరేకంగా ఉన్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి విజయ సూచికగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ చట్టం వచ్చేదానికన్నా ముందు ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రధానంగా బీజేపీ పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత మైనారిటీస్కి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 25 కానీ, ఆర్టికల్ 26 కానీ, ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ కానీ, వీటన్నిటిని చాలా సిస్టమాటిక్ గా డైల్యూట్ చేస్తున్నటువంటి ఒక ప్రాసెస్ మనం చూడాలి. మీకు ఉదాహరణ చెప్తున్నాను, కేంద్రంలో మైనారిటీస్ కోసము ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 స్కీములు. ఎందుకంటే Muslims, minorities have been treated as a socially, economically backward communities. వీళ్ళకి సంబంధించినటువంటి 5 ప్రధానమైనటువంటి స్కీములు. మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ విత్డ్రా చేసేసినారు. అదే రకంగా there is a scheme called providing monetary benefits to the madrasa minority institutions. అది విత్డ్రా చేసేసినారు. లీగల్ ఫ్రీ ఎడ్యుకేషనల్ లోన్స్ అవి విత్డ్రా చేసినారు. దాదాపుగా 5 ప్రధానమైనటువంటివి వేల కోట్లతో ఉన్నటువంటి ఈ స్కీమ్స్ ఈరోజు ముస్లిం మైనారిటీ బిడ్డలకి విద్యాపరంగా మొత్తంగా కూడా ఈ స్కీమ్స్ ని విత్డ్రా చేయడం అనేటటువంటిది జరిగింది. ఈరోజు ఒక అమెండ్మెంట్ యాక్ట్ ను ఒక్కసారి మనం చూడక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణం చూడండి. ఏ రకంగా సిస్టమాటికల్లీ ది మైనారిటీస్ రైట్స్ ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్, ది మైనారిటీస్ రైట్స్ ఆర్ బీయింగ్ స్లోలీ విత్డ్రాన్. రెండో అంశానికి వస్తే మైనారిటీస్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ కేటాయించినటువంటి బడ్జెట్ 20% ఆఫ్ ది బడ్జెట్ ని కూడా ఖర్చు చేయనటువంటి ఒక పరిస్థితి నీకు కనపడుతుంది చూడడానికి. we have allotted minorities some 3,500 crores, but when it comes to the expenditure there is not less than 20%. ఇది బడ్జెట్, ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ లలో బడ్జెట్ కేటా. మూడో అంశము, ఈ మధ్యకాలంలో వాళ్ళకు బడ్జెట్ కూడా కేటాయించకుండా పూర్తిగా అలొకేషన్ ఆఫ్ బడ్జెట్ కూడా మైనారిటీ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది కూడా పూర్తిగా తగ్గించేసిన. ఇట్లా సిస్టమాటికల్లీ, ఎందుకంటే భారత రాజ్యాంగంలో సంవిధానంలో వి సే దట్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, మేము భారత ప్రజలము, constitute India into a sovereign, socialistic, secular, democratic and republic. ఒక సెక్యులర్ అనేటటువంటిది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. లౌకికవాదం అనేటటువంటిది ఎంత బేసిక్ స్ట్రక్చరో అందులో అన్ని మత సామరస్యంతో అన్ని మతాలకి సరైనటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటిది భారత రాజ్యాంగంలో ఏ పాలకులైనా పాటించాల్సినటువంటి విషయం. ఈరోజు చాలా ఆశ్చర్యపోతారు ఈ చట్టంలో. ఎందుకు చాలా మంది బహుశా అర్థం కాకపోవచ్చు, ఇదొక చిన్న యాక్టే కదా, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది.
ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నా, ఈరోజు ఒక వారం 10 రోజుల క్రితం సుప్రీంకోర్టులో పార్లమెంట్లో చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్ని చేసినప్పటికీ బిల్ పాస్ కాగానే సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్స్ అనేక సంఘాలు ఫైల్ చేసినాయి. అనేక సంఘాలలో ఎంఐఎం ఫైల్ చేసింది, అనేక మిగతా మహారాష్ట్ర, బీహార్ నుంచి అనేక మంది ఫైల్ చేస్తూ ప్రధానంగా కూడా సుప్రీంకోర్టులో ఎట్లా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఎట్లా ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని చెప్పి ఏపీసీఆర్ కూడా సుప్రీంకోర్టులో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఒక 10-15 రోజుల క్రితం వచ్చినప్పుడు జడ్జిలు కొన్ని చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు వేసినారు. అందులో ఒక ప్రశ్న మీకు చెప్పి నేను చట్టంలో ఉండేటటువంటి ఎందుకు మనము వ్యతిరేకించాలి, ఎందుకు ఈ చట్టం అప్రజాస్వామికం అని చెప్పి మాట్లాడుకోవడం చాలా సులభంగా ఉంది. జడ్జి గారు జస్టిస్ కన్నా మొన్ననే రిటైర్డ్ అయ్యారు. బిఫోర్ హిస్ రిటైర్మెంట్ అతను ఒక ఇది ఫస్ట్ టైం బెంచ్ మీద రాగానే అడిగినాడు, చూడబ్బా మీరు ఇప్పుడు పెట్టినటువంటి ఈ వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ని కూడా మెంబర్స్ గా పెట్టొచ్చు, నామినేట్ చేయొచ్చు అనేటటువంటి ఒక నియమ నిబంధనలు తీసుకొచ్చినారు కదా, మరి అదే హిందూ మత సంస్థలలో ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ ఇంకెవరైనా యాదగిరి గుట్ట, శ్రీశైలం, ఏదైనా ఈ బోర్డులలో కెన్ యూ అలో ది నాన్ హిందూస్ టు బి ద మెంబర్స్ ఆఫ్ దట్ టెంపుల్? ఈ ప్రశ్నకి జవాబు చెప్తే, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రధానమైన సూత్రం ఏంటంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అంటే వైరుధ్యం ఉండవు. నువ్వు ఉంటే ప్రతిదీ రూల్ ఆఫ్ లా అప్లై చేయాలి, నువ్వు నీకొక నీతి నాకొక నీతి అనేటటువంటిది ఉండకూడదు. ఆ ప్రశ్నకు జవాబు లేకుండా ఇంకొకటి ఆస్పెక్ట్, సహజ సిద్ధమైనటువంటి ప్రాపర్టీ రైట్స్లలో నాకొక ప్రాపర్టీ, నాకొక ఈ పెన్ను ఉంది ఉదాహరణకు, నాకు నచ్చితే నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. I have a property before my death, I can give it to anybody. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, నా కొడుకైనా ఇవ్వచ్చు, కూతురికైనా ఇవ్వచ్చు, లేకపోతే ఐ కెన్ గివ్ ఎనీ ట్రస్ట్, నాకు నచ్చితే ఎవరికైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఈసారి ఇందులో నియమం పెట్టింది ఏంటంటే నాన్ ముస్లిం కెనాట్ గివ్ ఏ వక్ఫ్. ఈరోజు ఏ స్థాయి ఎక్కడ ఉన్నాం మనం? ఈరోజు న్యాయంలో, న్యాయ సూత్రాలలో ఎంతో చాలా అడ్వాన్స్ గా ఉన్నటువంటి మనము ఈరోజు నువ్వు ఇవ్వకూడదు, ఓన్లీ ముస్లిమే ఇవ్వగలగాలి, అది కూడా ముస్లిం 5 years ముస్లిం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవ్వాలనేటటువంటి సూత్రం తేవడం అంటే ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఏ న్యాయ సూత్రాలు కూడా దీన్ని సమర్థించవు, న్యాయబద్ధంగా చెప్పవు. కోర్టు ఆ రోజు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చే ముందు, ఇంట్రీమ్ ఆర్డర్ అంటే తాత్కాలికంగా నేను దీన్ని ఈ చట్టాన్ని మీరు అమలు చేయడానికి వీలు లేదని చెప్పి ఒక ఆర్డర్ రాయబోతారు. ఆ ఆర్డర్ రాసే ముందు ప్రభుత్వం వైపు ఉన్నటువంటి సాలిసిటర్ జనరల్ మాకు కొద్దిగా టైం ఇవ్వండి, మేము అన్ని మళ్ళీ ఒకసారి వస్తామంటే ఆర్డర్ ఇవ్వకుండా కానీ ఓవరాల్ ఒక మాట చెప్పి మళ్ళీ బహుశా రేపటి పడింది, రేపు వస్తుందని. సరే, న్యాయ వ్యవస్థ మీద ఈరోజు మన భారతదేశంలో మన పౌరులకి అందరికీ చాలా బలమైనటువంటి, నేను న్యాయవాదిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా గత 30 ఏళ్ల నుంచి నేను న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులో వస్తున్నటువంటి తీర్పులు చూసిన తర్వాత ఒక విషయం అయితే నేను మీకు చెప్పదలుచుకున్నానంటే, న్యాయ వ్యవస్థ ఈ మధ్యకాలంలో చూస్తే ఫెయిల్యూర్సే ఉన్నాయి తప్ప ప్రజల పక్షాన నిలబడ్డటువంటిది చరిత్ర లేదు. అందుకే మీకు నిన్న మొన్న చూస్తుంటారు, 2 రోజుల క్రితం బేలా త్రివేది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి, ఆమె సుప్రీంకోర్టు చరిత్రలోనే మామూలుగా ఒక జడ్జి రిటైర్డ్ అయితే ఒక ఫేర్వెల్ పార్టీ ఉంటుంది. అందులో ఒక స్త్రీ రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మేము ఈవిడకు ఫేర్వెల్ ఇవ్వదలుచుకోలేదని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది, ఫేర్వెల్ కూడా ఇవ్వలేదు. అంటే చూడండి, ఈరోజు ఫేర్వెల్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే
కనీసం ఏ ప్రాథమిక హక్కులు, ఏ జీవించే హక్కు గత 20, 30, 40 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటినీ కూడా ఆవిడ రివర్స్ చేసింది. రివర్స్ అంటే మీకు అర్థం కావాల్సింది చాలా సింపుల్ గా, బెయిల్ అనేటటువంటిది ఒక రైట్ అయ్యా, జైలు అనేటటువంటిది ఎక్సెప్షన్. ఒక వ్యక్తి మీద నేరం అనేటటువంటిది, ఆరోపణ అనేటటువంటిది రుజువయ్యే వరకు వాడికి ఇన్నోసెంట్ ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తికి నువ్వు జైల్లో ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి వీల్లేదు. జైల్లో నుంచి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వాలి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అని ఉన్నటువంటి రూల్ ని ఈవిడ ఏం చేసిందంటే రివర్స్ చేస్తూ జైలు అనేటటువంటిది రూల్ గా చేసింది, బెయిల్ అనేటటువంటిది ఎక్సెప్షన్ చేసింది. అందుకే ఈరోజు జైళ్లలో అనేక మంది మేధావులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, కార్మిక సంఘ నాయకులు, ఆదివాసీలు ఈరోజు జైళ్లలో ఏళ్ల తరబడి బెయిల్ లేకుండా 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ల నుంచి మనం జైళ్లలో ఈరోజు మగ్గుతున్నటువంటి ఒక వాస్తవ స్థితి, దుర్మార్గమైనటువంటి స్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మీరు చూశారు సాయిబాబా లాంటి వ్యక్తి ఎట్లా జైళ్లలో దాదాపుగా 9 ఏళ్ళు ఉండి మరణించాడు. ఉమర్ ఖాలిద్ చూడండి, ఒక విద్యార్థి, జేఎన్యూ విద్యార్థి, ఈరోజు దాదాపుగా 6 సంవత్సరాలైంది. ఆయన చేసిన నేరమేంటి? ఈరోజు దాదాపుగా 6-7 ఏళ్ల నుంచి జైల్లో బెయిల్ లేకుండా జైల్లో ఉంటున్నారు. సరే, అయితే మనం వక్ఫ్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే ఒకటి మనం అందరం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటేరియన్ హిందూ సోదరులు కావచ్చు, మన ముస్లిం మిత్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఏ ఒక్క ముస్లిం కి సంబంధించినటువంటి సమస్య కాదు. దిస్ ఇస్ నాట్ కన్సర్న్ ఓన్లీ టు ద ముస్లిం, బట్ ఇట్ కన్సర్న్ టు ది ఎంటైర్ కంట్రీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ చట్టాన్ని వ్యతిరేకించడం అంటే ఒక లౌకికవాదాన్ని బలపరచడం అనేటటువంటిది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఈ చట్టాన్ని మనము వ్యతిరేకించడం అంటే అణచివేతను వ్యతిరేకించడం. ఈ చట్టాన్ని మనం వ్యతిరేకించడం అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అనేటటువంటిది భారతదేశంలో మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఒక ప్రజాతంత్రమైనటువంటి చట్టాలను తీసుకురావాల్సినటువంటి పాలకులు ఈరోజు సిస్టమేటిక్ గా వక్ఫ్ అధికారులను, వక్ఫ్ ప్రాపర్టీస్ ని మొత్తంగా కూడా డైల్యూట్ చేసి అధికారుల చేతుల్లో పెట్టాలనేటటువంటిది ఒక ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మనం చాలా పెద్ద ఎత్తున కుట్రగా మనము గుర్తించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నేను మీకు ఒక విషయం చెప్తాను, ఇందులో చాలా మంది మాట్లాడేది ఉంది కాబట్టి. కమిషనర్స్ ఒక పవర్ ఉంది. ఒక వర్క్ ప్రాపర్టీ నిజంగా కూడా ఈ ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీయా లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీయా లేకపోతే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అనే దానికి అదొక ట్రైబ్యునల్ ఉంటుంది. ఆ ట్రైబ్యునల్ కమిషనర్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంది, బోర్డు ఉంది, వాళ్ళకు సమగ్రమైనటువంటి యంత్రాంగం ఉంటుంది. దీన్ని డైల్యూట్ చేసి ఈరోజు కలెక్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఇక్కడ కలెక్టర్ల పరిస్థితి ఈరోజు ఎట్లా ఉంది. బ్యూరోక్రసీ ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో యూ షుడ్ నాట్ గివ్ మోర్ పవర్ టు ద బ్యూరోక్రసీ. ఈ పాలకులు ఈ ప్రధానంగా ఇప్పుడు కేంద్రంలో ఈ చట్టంలో తీసుకొచ్చినటువంటి ఒక నియమం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి బోర్డు మెంబర్ల కన్నా నామినేషన్ అంటే ఈ వెనక దొడ్డు నుంచి బ్యాక్ డోర్ నుంచి తీసుకొచ్చినటువంటి అధికారులకి విపరీతమైనటువంటి పవర్స్ ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నము ఈ చట్టంలో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి నామినేటెడ్ పోస్ట్ వచ్చినటువంటి వ్యక్తికి సూపర్వైజరీ పవర్స్ ఇవ్వడం అనేటటువంటిది మనం వ్యతిరేకించాల్సినటువంటి విషయం. అదేవిధంగా నిజంగా కూడా బహుశా ఇక్కడ మన ముస్లిం సోదరులు కావచ్చు, మనం ఎవరేమైనా కానీ ఏ అమెండ్మెంట్ అయినా కానీ సవరణ అనేటటువంటిది ఎప్పుడు తీసుకొస్తారంటే పాత చట్టాలలో ఉండేటటువంటి లొసుగులు ఇంకా అది సరైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఒక ప్రోగ్రెసివ్ ఒక అభివృద్ధిగా ఉండేటటువంటి నియమ నిబంధనలు తీసుకొస్తారు. ఉదాహరణకు ఇలాంటి నియమం తీసుకొచ్చుంటే మనం అందరం కూడా వ్యతిరేకించమేంది, ఒక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ
కొడుక్కే కాదు బిడ్డకి కూడా ఇవ్వచ్చు అనేటటువంటి ఒక రైట్ గా తీసుకొచ్చుంటే ఈరోజు మనమందరం హర్షిస్తాం. We will all appreciate that daughter or a son both should also have an equal right. అలాంటివి ఏమి లేవు. ఇందులో మొత్తంగా కూడా ప్రాపర్టీస్ ని యూజర్స్ పేరుతోటి మీరు ప్రతి ప్రాపర్టీ ఈరోజు డాక్యుమెంటేషన్ అనేటటువంటిది మనకు కనపడదు. కలెక్టర్కు పూర్తిగా అధికారాలు ఇవ్వడం అనేటటువంటిది, ఒక మైనారిటీ రిలీజియస్ రైట్స్ ఆర్టికల్ 25, 26 అనేటటువంటిది చాలా బలంగా గుర్తిస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి మత సామరస్యం కానీ మత కార్యక్రమాలలో ప్రభుత్వాల జోక్యాన్ని మనం ఆపాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాల బ్యూరోక్రసీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ దే ఆర్ మోర్ యూజింగ్ ఇట్ దాన్ ద పీపుల్స్ రిప్రజెంటేషన్. అది ఏ చట్టాలైనా కానీ ఈ మధ్యకాలంలో చూస్తే రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు రైల్వే బోర్డ్స్ కానీ రిటైర్డ్ అయిన ప్రతి చోట కూడా ఈ రిటైర్డ్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సూపర్వైజరీ పవర్ పెట్టి తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల జరిగేది ఏంటంటే మొత్తంగా మైనారిటీస్కి ఉండేటటువంటి అధికారాలు రేపొద్దున వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని ఎఫెక్టివ్ గా నడుపుకోవాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని మొత్తం డైల్యూట్ చేసి వాళ్ళను రాజకీయంగా మొత్తంగా ఏంటంటే దీన్ని ఎన్నుకున్నటువంటి ఒక పెద్ద నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఏంటంటే మైనారిటీ ముస్లిమ్స్ ఈ దేశంలో ఒక రాజకీయంగా ఎదగకుండా, పొలిటికల్ ఐడెంటిటీ డెవలప్ కాకుండా ఒక నామమాత్రమైనటువంటి వ్యక్తులుగా ఉండేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈరోజు మా న్యాయ వ్యవస్థనే నేను చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ యూ, out of 30 judges in our high court, you do not find a one judge of the minority in our high court. ఎంత దుర్మార్గం చూడండి మీరు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు, మతాలు, ప్రతి ఒక్కరు కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఇవ్వాలి. ఈరోజు ఇంత పెద్ద తెలంగాణ హైకోర్టులో యూ డోంట్ ఫైండ్ వన్ మైనారిటీ జడ్జ్ హూ హాస్ బీన్ ఎలివేటెడ్ టు ది హైకోర్ట్ అంటే ఇది ఇంతకన్నా సిగ్గుచేటు ఏమి లేదు. అనేక సందర్భాలలో నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా మాట్లాడినా, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఇస్ దాట్ యూ షుడ్ అపాయింట్ ది జడ్జెస్ ఫ్రమ్ ది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అని చెప్పి పదే పదే చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మైనారిటీస్ నుంచి కానీ దళిత సెక్షన్ నుంచి కానీ ప్రపోర్షనేట్ అపాయింట్మెంట్స్ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఇన్హరెంట్లీ న్యాయ వ్యవస్థ ఈస్ టోటలీ filled with the dominant caste. బ్రాహ్మణికల్ హిందుత్వ ఉన్నటువంటి జడ్జెస్ ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి దళిత వర్గాల నుంచి, పేద వర్గాల నుంచి జడ్జెస్ ని అపాయింట్ చేయాలనేటటువంటి ఒక సోయి కూడా లేదు. సరే, ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఈరోజు ఈ యాక్ట్ లో ఉన్నటువంటి ఏ కనీసం వెరీ ప్రోగ్రెసివ్ నియమ నిబంధనలు కూడా ఎలాంటివి లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్స్ అక్వైర్ చేసుకునేటటువంటి ఒక రైట్ ఈరోజు ప్రభుత్వానికి వస్తుంది. దే కెన్ అక్వైర్ ది ల్యాండ్ ఈవెన్ వితౌట్ గివింగ్ ఎనీ కంపన్సేషన్. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ భూములకి, అన్ని భూములకి ఈరోజు నీకు డాక్యుమెంట్స్ ఉండవు, నీకు ఎక్కడ సేల్ డీడ్స్ ఉండవు. కాబట్టి ఇలాంటి డాక్యుమెంట్లు లేదు కాబట్టి వీటిని మేము ప్రభుత్వ భూముల కింద తీసుకుంటాము, ఇవి ప్రాజెక్టుల పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో లేకపోతే రేపొద్దున అవసరమైతే ఇథనాల్ లాంటి కంపెనీలను మీ నిజామాబాద్ లో కూడా 10 ఇథనాల్ కంపెనీలు వచ్చేస్తాయి, లేకపోతే ఇంకొక కంపెనీలు వచ్చేసి వీటికి ఇచ్చేసేటటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రజాస్వామిక వాదులుగా ఈరోజు న్యాయ వ్యవస్థ మీద మనము రేపు వచ్చే న్యాయ వ్యవస్థ మనకు తీర్పు వస్తుందని చెప్పి ఎలాంటి మీరు గొప్ప ఆశలు కానీ నమ్మకాలు పెట్టుకొని మనము ఉద్యమం చేయకుండా మనము ఖాళీగా ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి రాకూడదు. చరిత్రలో ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడ చాలా సీనియర్లు ఉన్నారు, చరిత్రలో ఎప్పుడైనా కానీ సుప్రీంకోర్టు అయినా హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు బయట ఎప్పుడైతే ప్రజా ఉద్యమాలు ఉంటాయో, బయట ఎప్పుడైతే ప్రజలు బలంగా ఉద్యమిస్తుంటారో, ఉద్యమించినప్పుడే
తీర్పులు ప్రజలకు అనుకూలంగా వచ్చినటువంటి ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఇందులో ఏదో కోర్టు రేపు ఎల్లుండో మనకు తీర్పు ఇస్తుందని చెప్పి మీరు అలా అనుకోవద్దు. మనం అందరం పెద్ద ఎత్తున శాంతియుతంగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ రూపాలు తీసుకోవాలి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఒక ప్రజాస్వామికమైన యాక్ట్ అని చెప్పాలి. అదే రకంగా ఇది పూర్తిగా ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, 15, 21, 29, 32 అనేటటువంటి ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధం అనేటటువంటిది చెప్తూ, ఇది ఏదో ఒక ముస్లింలకు సంబంధించింది కాదు, ఇది ఒక పెద్ద ఎత్తున ఒక అన్యాయాల మధ్య పోరాటం అనేటటువంటిది మనం అందరం చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బాధ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాను. నా పేరు రెవరెండ్ బి జకరియా ఆనంద్. మరి నాతో పాటు సీనియర్ దైవ సేవకులు కూడా జోసఫ్ గారు, అరుణ్ గారు, అలాగే జాన్ సామేల్ గారు, సన్నీ గారు, ఈ విధంగా చాలా మంది మేము సభ్యులుగా వచ్చాము. చాలా చక్కని విషయాలు, ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వివరణ మేము ఈ రోజు క్లారిటీగా తెలుసుకున్నాం. నిజం చెప్పాలంటే సార్ చెప్తూ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి అనేది చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగానే హృదయపూర్వకంగా దేవుని కొరకు ఇచ్చినటువంటి ఆస్తులు దేవునికే సంబంధించినవై ఉండాలి. ఎలాంటి ప్రభుత్వ అధికారాలు ఉండటానికి వీలేదు. ఎందుకంటే మన దేశం లౌకిక రాజ్యం. అవునంటారా కాదంటారు? లౌకిక రాజ్యంలో మనకు హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను అది మతపరమైన హక్కులు అవ్వచ్చు, జాతిపరమైన హక్కులు అవ్వచ్చు, కులపరమైనటువంటి హక్కులు అవ్వచ్చు, ప్రతి హక్కుని ఉపయోగించుకునే బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కనుక ఇటువంటి హక్కులను హరించే బాధ్యత ఎవరికి లేదు. దానిని మనం నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రజల యొక్క మంచి కొరకు, లేకపోతే ప్రజల యొక్క బాగు కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు ఏమైనా జోక్యం చేసుకోవాలి. కానీ మతపరమైన వీటన్నిటి విషయంలో జోక్యం చేసుకుని మరి వాటిని అంటే దేవుని కొరకు ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి ఆస్తుల్ని వెనక తీసుకోవడం అనేది ఖచ్చితంగా క్రైస్తవ సంఘాల పక్షమున, జిల్లా పక్షమున మేము ఖండిస్తున్నాము. మనం అందరం ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సార్ చెప్పినట్లుగా ఉద్యమం అంటే ప్రజల నుండి వచ్చినటువంటి ఉద్యమంతోనే ప్రతి చట్టము నిరూపించబడింది. అలాగే మనం అందరము కలిసి అందరికీ న్యాయం జరిగేటట్లుగా రానున్న దినాల్లో ఏ ఉద్యమంలోనైనా మేమందరం పొందుతాం, సహకరిస్తామని చెప్పడానికి నేను గర్విస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమం ఏర్పాటు చేసిన ముస్లిం పర్సనల్ లా బోర్డు జేఏసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రఘునాథ్ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమస్య పెద్దది చిన్నదని కాదు, సమస్యను సృష్టించడం, దాన్ని బట్టి మనం దింపడం, ఇది ప్రభుత్వం యొక్క ఎజెండా. వాళ్ళు ఎజెండాను సృష్టిస్తున్నారు, ఆ ఎజెండా చుట్టూగా మనం తిరుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశం సెక్యులర్ దేశం ఉండాలని కోరుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లేదా త్రిపుల్ తలాక్ ఇతర ఏ అంశం తీసుకున్నా కానీ మెజారిటీ అయిన హిందువులకు దీంతో హిందువులకు ఏదో లాభం జరుగుతున్నాయని ఒక భ్రమ కల్పించి, ముస్లింస్ ని మేము దబాయిస్తున్నామని భ్రమ కల్పించి ఓట్లు తీసుకునే ఎజెండా ఇది మేజర్గా डिटेल और इन डेप्थ स्टडी होना इसके ऊपर, क्योंकि ये जो बिल आ रहे त्रिपुल तलाक होंगे, वक्फ अमेंडमेंट एक्ट होंगे, इससे मेजॉरिटी लोगों को क्या फायदा होता? कुछ भी फायदा नहीं होता, बल्कि सोसाइटी का ये फायदा है कि इससे इन लोगों को फायदा होगा, हम मुसलमानों को दबा रहे। लिहाजा ये चीज को मद्देनजर रखते हुए इंडिपेंडेंस के जब से देखे गए तो 1925 में आरएसएस बने जब से फ्रीडम मूवमेंट में उनका कोई रोल नहीं था, उनका कोई रोल नहीं था। और 2002 तक इस देश के झंडा को लोग एक्सेप्ट नहीं करे, ఈ దేశంలో ఒక జెండాను 2002 వరకు యాక్సెప్ట్ చేయలేదు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ ఈ దేశంలో ఒక జెండాను యాక్సెప్ట్ చేయలేదు. అయినా కానీ ఈ దేశాన్ని వాళ్ళు రూల్ చేస్తున్నారంటే कारण है, रीजन क्या है? अच्छे लोग पॉलिटिक्स में नहीं आते,
पॉलिटिक्स हमारा काम नहीं है, सोसाइटी को अच्छा करना हमारा काम नहीं है। जब तक अच्छे लोग बन के सोसाइटी को हिंदुओं में हिंदू, मुसलमानों के उसमें एग्जैक्टली कोऑर्डिनेशन हर मजहब में, क्रिश्चियन, सिख, अपन मुशायरा लगाए, कवि सम्मेलन लगाए, तो ऐसा चीज एस्टैब्लिश करो कि जिससे भाईचारे पैदा हो, कम्युनिकेशन डेवलप हो इन बिटवीन द कम्युनिटीज, हिंदूज और मुस्लिम्स के बीच में होंगे, क्रिश्चियंस में होंगे, सिख के बीच में होंगे, कम्युनिकेशन पैदा कर। अमेंडमेंट के बारे में जितना भी प्रॉब्लम्स है साहब बताया रघुनाथ साहब, उसके ऊपर डेमोक्रेटिक वे में मूवमेंट चलाते हुए भी, अब ज़कात का है, रमजान में ज़कात देते, उसमें भी थोड़ा बहुत हिंदुओं को और गैर मुसलमानों को हेल्प करिए आप, उससे भाईचारे की पैदा होती। ये बहुत जरूरी है, भाईचारे की पैदा करना, कम्युनिकेशन, रिलेशन, कनेक्शन भी पैदा करने की जरूरत है। क्योंकि बीजेपी का एक ही एजेंडा है, नोटबंदी करता, लाइन में डाला कर देता, वो एक एजेंडा दे दिया, और एक बिल आता, वो एक एजेंडा लगा देता, हजारों रुपए खर्च करते, राहुल गांधी साहब के ऊपर ट्रोल करते रहते, कांग्रेस वालों के ऊपर ट्रोल करते रहते, उन्हें कोई चीज पर मैसेज देते रहते, ये ट्रोल करते रहते। ये तमाम चीजों को एजुकेट करना, अवेयरनेस लाना सोसाइटी में बहुत इंपॉर्टेंट है। और वक्फ बोर्ड से मुसलमानों को नुकसान है, दूसरे कम्युनिटी को फायदा नहीं है। ऐसे एक्ट से जिससे भी फायदा नहीं है, ये एक्ट को ऐसे मीटिंग में हिंदुओं को भी 100% मालूम होता है कि, वरना ऐसा हो गया कि वक्त अमेंडमेंट बिल में मीटिंग में गए, अरे इन हिंदुओं का खिलाफ, कई का खिलाफ, रोज हर सैटरडे 6 मंदिर जाता हूँ कांग्रेस पार्टी में, हनुमान 40 5 टाइम पढ़ता हूँ। हिंदू कांग्रेस पार्टी को हिंदुओं को या बीजेपी को हिंदुओं को मजहब से क्या वास्ता, पॉलिटिकल इज मूवमेंट, पब्लिक को काम करने के लिए। इस चीज को हाई स्कूल लेवल से लेके हर मजहब वाले एमसीसी में ज्वाइन हो, जेएमसीसी में ज्वाइन हो के, और लैंग्वेजेस, लोकल लैंग्वेज, वो तेलुगु रहेंगे, कन्नड़ रहेंगे, कोई भी रहेंगे, लैंग्वेज भी सीखे। लैंग्वेज बैरियर होता है, बहुत अच्छा कनेक्शन क्रिएट करता है। ये चीजों को वक्फ बोर्ड से रुकने वाला नहीं है, या ट्रिब्यूनल तलाश से रुकने वाला नहीं है। और बहुत सारे एजेंडा ऐसा लाएंगे कि अपन तमाम रोजमर्रे की जो रेट्स बढ़ रहे हैं, आज पेट्रोल का बैरल क्या रेट है, क्या रेट पे देना, उस पर रेट कम नहीं करता। क्या बीजेपी हिंदुओं को 80 रुपए में, मुसलमान को 100 रुपए में देता? हिंदू भी आज परेशान है रेट से, रोजमर्रा जिंदगी में वही चक्कर में घुमा घुमा के एक नया एजेंडा रहता, वही एजेंडा में अपन घुमा करेगा, यही रहता। जब तक उनसे भी एजेंडा होते बिल्कुल उसके पीछे किसका मजाक, ఒక ఎజెండా సమాజంలో ఎవరున్నప్పుడు దాని వెనకాల ఎవరి బెనిఫిట్ అవుతుంది అని తెలుసుకోవడంత వరకు మనుషులు మనం మోసపోతూనే ఉంటాం. ఎవరు చెప్పారు? లెనిన్ గారు చెప్పారు. కాబట్టి ప్రతి ఎజెండాను, ప్రతి అంశాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అవేర్నెస్ చేయాలని చెప్తుంటూ, ముఖ్యంగా బీజేపీ ఏ రకంగా అయితే మేము సమాజంలో చూస్తున్నామో, బీజేపీ ట్రోల్స్ చేసి సోషల్ మీడియా ద్వారా దాని ద్వారా యువకులను అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి నిజామాబాద్లో ఇవాళ చాలా ప్రోగ్రాం, కాబట్టి పర్టికులర్ గా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన చాలా మంది పెద్దలు ఉన్నారు. కాబట్టి మీరు జకాత్ విషయంలో కానీ ఇంకా కవి సమ్మేళనం కూడా ఒక యునైటెడ్ ఫోరం దేశం పేరు మీద హిందుస్థాన్ కవి సమ్మేళనం కానీ ఏదో రకంగా కమ్యూనికేషన్ మన మధ్య కనెక్షన్ క్రియేట్ చేయాలా. తర్వాత వక్ఫ్ బిల్ కు సంబంధించి ఎప్పుడు కూడా మీ ఆధ్వర్యంలో మూవ్మెంట్ కోసం కావలిస్తే మేము ముందు ఉండి మీ అందరూ వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్దలు నమస్కారం తెలుసుకుంటూ వచ్చిన ఈ దేశంలో చాలా చాలా రూల్స్ హక్కులు పోరాటంతో వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయకుండా కూడా చాలా హక్కులు ఇచ్చింది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. आप सबका यहाँ जमा होना इस बात की उम्मीद दिलाता है कि जब कभी हमारे इस प्यारे मुल्क हिंदुस्तान को जिस पटरी पे इस मुल्क के आज़ाद करवाने वालों ने छोड़ा था, चाहे वो गांधी जी हो, चाहे वो बाबा साहेब अम्बेडकर हो, चाहे वो मौलाना अबुल कलाम आज़ाद हो, चाहे वो मौलाना हुसैन अहमद मदनी हो,
चाहे वो भगत सिंह हो, इन लोगों ने जो उसूल, जो ज़ाब्ते और जो सिद्धांत हमें इस मुल्क के लिए दिए थे, जो कोई भी इस मुल्क को उस पटरी से हटाने की कोशिश करेगा, आज निजामाबाद का ये गुलदस्ता बता रहा है कि हम उसे कभी इसकी इजाजत नहीं देंगे। जब इस मुल्क पे बात आएगी, जब इस मुल्क के आईन और दस्तूर पे बात आएगी, जब इस मुल्क के कॉन्स्टिट्यूशन की हिफाजत की बात आएगी, तो ना हमने का बाशिंदा ये देखेगा कि मैं मुसलमान हूँ, मैं हिंदू हूँ, मैं ईसाई हूँ, मैं सिख हूँ, मैं जैन हूँ, ये सब चीजें बाद में होंगी। वो कहेगा कि मैं सबसे पहले इस मुल्क के कॉन्स्टिट्यूशन का रखवाला हूँ। मैं सलाम करता हूँ आप हजरात के इस इत्तेहाद को, इस मोहब्बत को, यहाँ जमा होने को, और उम्मीद करता हूँ कि हमारा जो प्रोग्राम 30 मई को होने वाला है ऑल इंडिया मुस्लिम पर्सनल बोर्ड का, उस प्रोग्राम के अंदर भी जहाँ मुसलमान शरीक हो रहे हैं, वही मेरी ख्वाहिश है कि बरादरान वतन में से भी बड़ी तादाद के अंदर लोग आए और शरीक हों। मैं ये बात वाज़ेह करना चाहता हूँ कि हम वक्फ के मसले पे इसलिए मुसलमान इस वक्त में अड़े हुए हैं। इससे पहले बहुत से मसाइल आए, कई इश्यूज आए, मैं उनको गिनवाना नहीं चाहता, लेकिन आज जिस बड़े पैमाने पे हम ये चाहते हैं कि मुसलमान के साथ साथ दीगर बरादरान वतन भी शरीक हों, हमारे हिंदू भाई शरीक हों, हमारे ईसाई भाई शरीक हों, हमारे जैनी भाई शरीक हों, हमारे सिख भाई शरीक हों, वो इस वजह से है कि ये सिर्फ वक्फ का मसला नहीं है, ये कॉन्स्टिट्यूशन में किसी भी मजहब के मानने वाले को दिए जाने वाले राइट्स का मसला है। आज मुसलमानों पे बात आ रही है, कल दलित पे बात आएगी, परसों आदिवासी पे बात आएगी, फिर किसी और पे बात आएगी। हम ये चाहते हैं कि वो दरवाजा ना मुसलमान के नाम पे खुले, ना आदिवासी के नाम पे खुले, ना दलित के नाम पे खुले। यहाँ बसने वाला चाहे वो मुसलमान हो, चाहे वो हिंदू हो, चाहे वो दलित हो, हर सब समान है, बराबर है, इंडियन सिटीजन होने की हैसियत से सब एक है। आज ये जब ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से जो मुहिम चलाई जा रही है, मैं जमीयतुल उलमा का जनरल सेक्रेटरी हूँ तेलंगाना आंध्रा का, मैं हैदराबाद से यहाँ तक आया, ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के इस बैनर तले आया, इस वजह से आया है कि इस वक्त में हमें इत्तेहाद की जरूरत है, इस वक्त में हमें यूनिटी की जरूरत है, इस वक्त में हमें यकजहती की जरूरत है। हम अपने मसालिक को, अपनी जमातों को, अपनी तंजीमों को थोड़ी देर के लिए पीछे छोड़ के एक ऐसे प्लेटफॉर्म पे जमा हो रहे हैं जहां से हम इस मुल्क के कॉन्स्टिट्यूशन की हिफाजत का अहद लेंगे, इस मुल्क के अंदर हर बाशिंदे को दिए जाने वाले राइट्स की हिफाजत का अहद लेंगे। आज जब हम आप वक्त के इस उन्वान पे खड़े हैं, हम आपसे वादा करते हैं कि जब आप हमें अपने हुकूक के तहफ़्फ़ुज़ के लिए बुलाएंगे, इस मुल्क के कॉन्स्टिट्यूशन की हिफाजत के लिए बुलाएंगे, आप हमें अपने साथ पाएंगे। मैं शुक्रगुजार हूँ निजामाबाद के जिम्मेदारों का कि माशाल्लाह बहुत ही खूबसूरत अंदाज में आप हजरात ने इस प्रोग्राम का इनेकाद किया। मुख्तलिफ लोगों के इजहार ख्याल भी मैं सुन रहा था। याद रखिए, सबसे पहले आप जब इस मुल्क से बाहर जाएंगे तो कोई आदमी आपको हिंदू या मुसलमान या सिख ईसाई से पहले आपसे ये पूछता है कि भाई आप कहाँ के रहने वाले हैं, और आप सबसे पहले अपना तारुफ देते हैं कि मैं इंडिया का रहने वाला हूँ। हमारी सबसे बड़ी शनाख्त हमारा हिंदुस्तानी होना है, हमारा इंडियन होना है, हमारी ये सबसे बड़ी शनाख्त है, ये सबसे बड़ी पहचान और अलामत है। और आज निजामाबाद का ये गुलदस्ता उसकी शहादत दे रहा है। मैं मुबारकबाद देते हुए आप सभी हजरात का शुक्रिया अदा करते हुए अपनी जगह लेता हूँ। वाखिर दावाना अल्हम्दुलिल्लाह। सभी को राइट टू स्पीच है और सभी को उस चीज को मद्देनजर रखते हुए उनको रिस्पेक्ट देना चाहिए, मिलना चाहिए, ये मेरी गुजारिश है। ధన్యవాదాలు सभी का, बहुत अच्छा लगा। చేసేటటువంటి విధానం తప్ప మరొకటి కాదనేటటువంటి దాన్ని స్పష్టం చేస్తుంది। మొదటగా ఈ ప్రభుత్వం మనమంతా చూసాం, బిల్కుస్ బాను అనేటటువంటి మహిళను పూర్తిగా చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె కోర్టు మెట్టెక్కి శిక్ష పడ్డటువంటి 16 మందిని గుజరాత్ ప్రభుత్వం వాళ్ళకు క్షమాభిక్ష పెట్టిందంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది।
ఇది కేవలం హిందుత్వానికి అంటే హిందువుల కోసం మాత్రమే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. ఎలా తన కుర్చీని కాపాడుకోవాలనేటటువంటి తప్ప మరొకటి కాదు. ఇవాళ జమ్మూ కాశ్మీర్ని మాన హోమం కొనసాగిస్తూ 370ని రద్దు చేసినటువంటి ఘటన కానీ అంతకు ముందు జరిగినటువంటి ఘటన మనం చూసేటట్లయితే జమ్మూ కాశ్మీర్లో దాదాపు 15,000 మంది మహిళలు విధవలయ్యారంటే ఎవరైతే ఆ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారో వాళ్ళందరినీ కూడా తీవ్రవాదులనే పేరుతో టెర్రరిస్టులనే పేరుతో కాల్చి చంపినటువంటి వాళ్ళే మహిళలు విధవలుగా ఉన్నారు ఇవాళ. అంతేకాదు ఇవాళ రాజ్యాంగం ప్రసాదించినటువంటి లౌకిక విధానం ఏదైతే ఉందో, లౌకిక రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగం ప్రకటించి ఉందో, లౌకికాన్ని వేరు చేస్తున్నటువంటి వైఖరి వాళ్ళ ప్రభుత్వం తీసుకుంది. ఎక్కడున్నా సరే కేవలం కులాల మధ్య మతాల మధ్య విభేదాలను సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదనేటటువంటి దాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. ఇది హిందువులు కానీ ముస్లింలు కానీ సిక్కులు కానీ సాయి కానీ ఇవాళ ప్రభుత్వం నక్సలైట్లని కర్రైగుట్టల్లో కాల్చి చంపుతున్నటువంటి మానవ హోమాన్ని మనం చూస్తున్నాం. మనమంతా దాన్ని వ్యతిరేకించకపోవడం అంటే ఇవాళ వక్ఫ్ బోర్డుని అమెండ్మెంట్ చేశారు. రేపు సాయిలను మాత్ర స్థలాల నుంచి వేరు చేయడానికి ఆ స్థలాలను కూడా కబ్జా చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుందనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కనుక మనం ప్రతిదాన్ని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అలా ప్రజలందరినీ కలుపుకొని పోరాటాలను కొనసాగిస్తే తప్ప ఈ జనంగా ఉండాలి. జనంగా ఉండాలంటే జనం పాఠశాల స్థాయి కళాశాల స్థాయినప్పుడు మనం వెళ్ళాలి. రేపు మనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఒక వారం రోజులు పాఠశాలకి కళాశాలకి రాజ్యాంగ అవగాహన కార్యక్రమంలో నిజంగా భాగంగా తీసుకోవాలి అనేది నా ప్రతిపాదన ప్రవేశం. కార్మికుడు వాడు వస్తాడు, వాడే అది అయిపోతుంది. అది 8 గంటలు ఒక 100 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 8 గంటలు 12 గంటలు చేస్తే అందరూ ఆమోదిస్తున్నారు. కరెక్ట్గా అక్కడ వాళ్ళు మేము చర్చలు జరుపుతాం. ఒక 50 సంవత్సరాల నుంచి తుపాకులు భుజం మీద వేసుకొని లేదు మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము, జరిపితే మేము తుపాకులు కూడా దాన్ని పక్కకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే లేదు మేము చంపేస్తాం, మేము ఎవరినైనా చంపేస్తాం, మాకు సైన్యం ఉంది. అదే భారత సైన్యము భారత ప్రజల మీద యుద్ధం చేస్తాక కార్మికుల అంటే కాశ్మీర్ ప్రజల మీద యుద్ధం చేస్తాక నీ దేశ ప్రజల మీద యుద్ధం చేయడం ఏంటిది? అందుకని అన్ని విషయాలలో మనం ఆలోచించాలి. నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ నిజంగానే అది ఒకవేళ తీవ్రవాదం అయితే తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎవరైనా కాకపోతే దాని అంతా దేశం ముస్లిం హిందూ అందరు కలిసి భారత ప్రజలు అందరం వ్యతిరేకించాం. కానీ దాని మీద ఏం జరిగింది? అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, 3 అంచెల సెక్యూరిటీని వచ్చేసి వాడు ఒక వెదవ వచ్చేసి ఇక్కడ చంపి వాడు ఎక్కడ తప్పుకొని పోయిండు. భారత సైన్యానికి అంత అంత బలం లేకుండా పోయిందా? దీని మీద కూడా కొద్దిగా పునరాలోచించవలసిన అవసరం ఉంది. ఇవన్నిటి మీద కూడా న్యాయ విచారణ జరపాలి. ఇవన్నీ హక్కులను కాపాడుకొని మనం అందరం కలిసి अगर डेमोक्रेसी है तो जस्टिस शुड बी डिलीवर्ड. जो भी जहां पे भी है उसको अगर इनजस्टिस कहीं पे भी लगता है वो जस्टिस डिलीवर्ड होना चाहिए, चाहे कैसे भी हो. वी ऑल आर टुगेदर, वी आर देयर. थैंक यू. तो మిలిటరీ ఆధీనంలో ఉంటే 12 లక్షల ఎకరాలు రైల్వే ఆధీనంలో ఉంటే 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయని ఒక దురాలోచనతో దీన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చారన్న ఫ్యాక్ట్ అందరూ గుర్తుపెట్టి 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకి ఎక్కడి నుండి వచ్చినాయి అనేది మూల సూత్రాలు ఒకసారి మనం ఆలోచన చేయాలి. వక్ఫ్ బోర్డుకి వచ్చిన ప్రాపర్టీస్ అన్ని అందులో హిందువులో కూడా భాగాలు ఉన్నాయనేది అంతా గుర్తించాలి. ముస్లిం ఫ్యామిలీస్ ఇచ్చిన ఇనాంలే కావు. ఈరోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వక్ఫ్ బోర్డు సర్వే సెకండ్ సర్వే జరిగినప్పుడు నేను అందులో భాగస్వామి కాబట్టి నాకు తెలిసిన 2 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనము కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు దర్గా ఉంటుంది, ఈద్గా ఉంటుంది, ఆషూర్ ఖాన్ ఉంటుంది, చిల్లా ఉంటుంది, మస్జిద్ ఉంటుంది, దర్గాలు ఉంటాయి.
ఇవన్నీ కూడా ముస్లిం వాళ్ళు ఇచ్చిన విరాళాలు కాదు, హిందువులు కూడా ఇచ్చిన విరాళాలు ఉన్నాయని కూడా గుర్తుంచుకోవాలి. ఆ రోజు హిందువులు ఎందుకు ఇచ్చారు అంటే కట్టర్ హిందువులైనా సింపథైజర్స్ ఉన్నారు, ఇలా దర్గాలు పోయేవన్నీ చాలా మంది హిందువులు ఉన్నారు. అంటే ఈ రోజు తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే మీరు 5 సంవత్సరాలు ముస్లిం స్వీకరించి ఉంటేనే విరాళాలు ఇవ్వాలంటే మేము ఇచ్చిన వాళ్ళు ఉన్నాం, ఇంకా ఇవ్వబోయే వాళ్ళు ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అని ఒక యాజ్ ఎ హిందూగా ఈ రోజు నేను అమెండ్మెంట్ ని క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. దీని గురించి ప్రస్తావన జరగాలి. ఈ రోజు ముస్లిం సోదరులు ఒక్కలే వర్క్ అమెండ్మెంట్ గురించి ధర్నా చేయకూడదు, అందులో హిందువులు కూడా భాగస్వామి కావాలి. ఈ రోజు మనం దర్గా పోవద్దంటే అంటే ఓన్లీ ముస్లింలే పోవన్నా, ఇది చాలా తప్పు. దీని మీద చర్చ జరగాలి. ఈ రోజు అమెండ్మెంట్ లో ఉన్నటువంటి సెక్షన్ 54 ఏమన్నది, సెక్షన్ 83 ఏమన్నది, దాని మీద చర్చ జరగాలి. వాళ్ళు ఏమంటారంటే ఈ రోజు వర్క్ బోర్డ్ కమిటీలో నాన్ ముస్లిం ఉండొచ్చు ప్రతిపాదన ఉందో, రేపు పొద్దున నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఈ మధ్య కాలంలో చూసింది ఒక ఎండోమెంట్ కి ఒక క్రిస్టియన్ అమ్మాయిని ట్రాన్స్ఫర్ అయ్యి 370లో వచ్చింది. ఆమె మీద ఇమీడియట్ గా దాన్ని చేంజ్ చేసింది. నేనన్నా ఎందుకు చేంజ్ చేశారంటే క్రిస్టియన్ అమ్మాయి ఎట్లా ఎండోమెంట్ అవుతారు అంటే అది రూల్ అయినప్పుడు మరి ఇందులో వర్క్లో హిందూ నాన్ ముస్లిం ఎట్లా మెంబర్ ఉంటారు అనేది కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద చర్చ జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి హుస్సేన్ గారు వచ్చిన 2 minutes ఉంది. నేను వాస్తవంగా మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్లాంటి చాలా అమెండ్మెంట్లు ఇలా ముస్లిం సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద జరుగుతున్నటువంటి దాడి, ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో హిందువుల మీద కూడా జరుగుతున్న దాడి ఈ రోజు వర్క్ బోర్డు మీద జరిగింది, రేపు క్రిస్టియన్ మీద జరుగుతుంది, బుద్ధిజం మీద జరుగుతుంది. ఓవరాల్ గా ఏదైతే ఇవాళ బీజేపీ అనుకుంటున్నటువంటి వాళ్ళ కాన్సెప్ట్ ఏదో అది భారతదేశం మీద రుద్ది మనందరినీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఒక విచ్ఛిన్నం కావద్దంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిగా ఉంది. దానికి అందరం కూడా కంకణబద్ధులు కావాలి. బాబాసాహెబ్ ఏమని చెప్పిండు, బాబాసాహెబ్ చెప్పిన కాన్సెప్ట్ అందరూ మర్చిపోయారు. ఇలా ప్రపంచంలో అందరూ కూడా ఒక ఉన్నత అందరూ కూడా ఒక మేధావిగా అనే ఒక ఆశయాన్ని ఇలా మనం పాటిస్తుంటే ఇలా భారతదేశము ఆ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేన్ని ఫాలో అవుతారు, ఏ రాజ్యాంగాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారనే దాని మీద చర్చ జరగాలి. అప్పుడు అందరూ కూడా వస్తారు. ఇలా చాలా మంది ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు లేదు. ఎందుకు వచ్చారు? వర్క్ బోర్డు మీద చర్చ జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇందామని వచ్చింది. కానీ ఈ రోజు నిజంగా ఈ రోజు చాలా ధన్యవాదాలు హుస్సేన్ గారికి. పొద్దున్నే చెప్పిండు, ఇంకొంత ముందు చెప్పంటే దీని గురించి ఎజెండా కూడా తయారు చేసుకొని మాట్లాడేవాళ్ళు. కాబట్టి థ్యాంక్ యూ. ఉపయోగించడానికి వచ్చిన పెద్దలందరికీ, ప్రజా సంఘాల నాయకులకు ఉద్యమార్గం తెలియజేస్తారు. నా పేరు వి ప్రభాకర్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు సలహాలు ఇవ్వమని చెప్పేసి సూచన చేశారు. అది చాలా మంచిది. చాలా మంది మేధావులు తెలియని వాళ్ళు ఎవరు లేరు, మాట్లాడాల్సిందే. కానీ బీజేపీ 2014 తర్వాత ఈ దేశంలో ఉన్న సంపదలను, రాజ్యాంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తుల ముందు పెట్టడానికి ఈరోజు ప్రయత్నం పెడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ ముస్లిం మిత్రుల భూములకు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సభలే అని మనం ఊరుకుంటే, రెండవది క్రిస్టియన్స్ సంస్థలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూముల పైన తన కన్ను పడిందని చెప్పేసి, ఆ తర్వాత క్రిస్టియన్ సంస్థలే దాని భాగం అని చెప్పేసి మనం గుర్తించాలి. అయ్యా, మనం ముస్లింలకు హక్కులు కదా, వాళ్ళ హక్కు ఏమైనా గంగరవాణి మనకేంటి అని చెప్పిన ఊరుకుంటే రేపు మనవంతు కూడా వస్తుంది. అది జార్జ్ చక్రవర్తి హయాంలో జరిగింది, ఇక్కడ కూడా జరగబోతా ఉంది. రెండవది, ఇవాళ హిందూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆదాని అంబానీలకు రాత్రి
ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. చేసుకున్న ఆత్మహత్యల్లో హిందువులు ఎంతమంది, క్రిస్టియన్ ఎంతమంది, ముస్లింలు ఎంతమంది అంటే హిందువులే ఎక్కువ. రైతు ఈ రోజు తను పండించిన పంట గిట్టుబాటు ధర లేక హిందూ అనేవాడికి ఇది కనిపించట్లేదా? హిందువులే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ విధానం మూలంగా అని మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకని ఈ రోజులో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణల్ని పూర్తిగా వ్యతిరేకించడానికి మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనువాద రాజ్యాంగం మనం వ్యతిరేకించడానికి అందుకని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన రాజ్యాంగానికి ప్రమాదంలో పడబోతా ఉంది. మనువాద రాజ్యాంగాన్ని తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమే సర్వరోగ నివారణ అని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ నెలలో ఈ నేపథ్యంలో సిపిఐ మాత్రం ముందు వస్తూ ఉంటుంది. అదే సమయంలో ప్రజా ఉద్యమాలను ఎంచివేయడానికి ఈ రోజు బూతిక పెనుకవుతారు. అగ్ర నాయకులు ముందుగానే అరెస్ట్ చేసి ఆగిల్లో ఉంచుకొని సమాచారాన్ని రాబట్టుకుని భారతీయుల పైన భారతదేశంలోనే ఈరోజు యుద్ధం ప్రకటిస్తా ఉంది. ఆ యుద్ధాన్ని కూడా ఆపమని మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ హామీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఐక్య ఉద్యమే దీని పరిష్కారం అంటని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ఒకసారి బుద్ధగయలో బ్రాహ్మణులు వచ్చి ప్రార్థనలు చేశారు. ఈ విషయం చాలా మందికి తెలుసు, కానీ సపోర్ట్ చేయడం ఎవరు లేరు. సపోర్ట్ చేయడంలో చాలా మంది వెనుకడుగు చేశారు. ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఈ వక్ఫ్ బోర్డు గురించి సెమినార్ పెట్టడం ద్వారా మన అడ్వకేట్ వచ్చారు మన హైదరాబాద్ నుండి, హైకోర్టు నుండి. నేను వారికి ఏం తెలియజేస్తున్నా అంటే, ఈ బుద్ధిస్టు సొసైటీ నుండి బుద్ధగయలో ఉన్నటువంటి బ్రాహ్మణులను తొందరనే వాళ్ళని అక్కడ నుండి పంపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈ లౌకికత్వాన్ని కాపాడాలని. సెక్యులరిజం భారతదేశం అంటేనే సెక్యులరిజం. భారతదేశం రాజ్యాంగంలో ప్రతి ఒక్క హక్కులు ఇచ్చింది. అలాగే అసలు రాజ్యాంగమే ఒక సెక్యులరిజం అనే ఒక యాక్ట్ కాకుండా రాజ్యాంగం ఒక మొత్తం కలిపే సెక్యులరిజం. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అందరూ ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవండి. అంతేగాని సమస్య వచ్చినప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది రండి రండి అని కాకుండా రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగంతో పాటు ప్రతి ఒక్క హక్కులు తెలుసుకొని చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరు హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్కు అయినా, ఇసా అయినా, ఏ మతంలో అయినా ఫస్ట్ పిల్లలకి దేవుడి గురించి చెప్తున్నారు, తప్పులేదు. అలాగే పాటు వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్క తరగతిలోనూ ఎలాగైతే విద్య నేర్చుకుంటారో అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను కూడా తప్పకుండా తెలియజేయాలి. ఇప్పుడు మీ ఇళ్లలో ఖురాన్, బైబిల్, అలాగే భగవద్గీత, రామాయణం ఉన్నప్పటికీ ప్రతి ఇళ్లలో రాజ్యాంగం తప్పకుండా ఉండాలి. రాజ్యాంగాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని అందరికీ తెలియజేయాలని ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఈ వేదికగా ప్రజలకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా దాంట్లో భాగంగా ఇలా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చట్టం రావడం జరిగింది. దీనిపైన పోరాటం ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు మనం అనేక పద్ధతుల్లో పోరాడలేదు. కానీ సమస్య వచ్చినప్పుడే కాదు, ఇలా ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలు వచ్చినప్పుడు అందరం కూడా ఐక్యం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వక్ఫ్ అనేది ఈ చట్టంలో ఉన్నటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలు అనేక సంవత్సరాలు చెప్పినటువంటి మాట భూ సమస్య. దాంట్లో భాగంగానే ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సమస్య, భూ సమస్య ఇంక్లూడ్ అని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎవరో ఇలావిచ్చినటువంటి భూముల పైన ఇలా పెద్దలు చేయడం కోసం బీజేపీ కుట్రలు చేస్తా ఉన్నది. బహుశా అనుకుంటా
భారతదేశానికి స్వతంత్రము రాకముందు ఏ సమావేశం పెట్టినా కానీ 10th లో మనం చూసాం కాన్పూర్ కుట్ర కేసు. ఇలా మనం నిజామాబాద్లో మీటింగ్ పెట్టాం బీజేపీ అంటే ఇది కూడా కుట్ర కేసు పెడతారేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా రఘునాథ్ గారికి ఈ యాక్ట్ ఒక అంశం ఉందేమో అడుగుతా ఉన్నాను. వీళ్ళు బీజేపీ ఏం చెప్తా ఉన్నది, ఈ యాక్ట్ తీసుకొచ్చింది పేద ముస్లింల కోసం అని చెప్పి చెప్తా ఉన్నది. అంటే పేద ముస్లింలకు ఈ ఉన్నటువంటి భూమి పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ వచ్చినా భూ సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ అలా ఈ వక్ఫ్ సంబంధించినటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని పేద ముస్లింలకు భూమి కోసం అని చెప్పేసి యాక్ట్లో పెట్టమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజమా అబద్ధమా మన ముఖ్యమంత్రి చెప్పాలని చెప్పేసి కోరుకుంటాను. చిన్నదానైనా ఇక్కడ ఏదైనా పొరపాటు మాట్లాడితే నాకు క్షమించాలి. చెప్పదలుచుకుంది ఒకటే, నా మీద చెల్లె కంపల్సరీ రావాలి ఈ ప్రోగ్రామ్కి పోవాలి ఖచ్చితంగా అని చెప్పి 2 days కింద నాకు చెప్పడం జరిగింది. నిజంగా హోల్హార్టెడ్గా చెప్తున్నాను, మ్యారేజ్ అనేది మిస్ చేసుకోమని వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు 7:30కి మ్యారేజ్ ఉండే, అయినా కూడా నా మిస్ చేసుకొని వచ్చిన. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, ఇలాంటి అవకాశం అనేది రాదు. నేను అక్కడ సారీ చెప్తున్నా పోతుంది, కానీ ఇక్కడ చాలా నేర్చుకోవడం అనేది ఉంటుంది. అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను, చిన్నదానైనా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, దాని ప్రకారం అందరూ ఇప్పుడు నవీన్ బాబే ఎలా అయితే ఎక్కడ కలిసినా కూడా హమారాబాయినే అంటాడు. సో అదే విధంగా మీకు మా వంతుగా లేడీస్ గా నేను జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షురాలిని మంజులా యాదవ్. సో నేను ముందు మాకు ఎప్పుడు పిలుపునిచ్చినా ఈ రోజు ఎలా అయితే అన్నది పిలుపునిచ్చినో నాన్న మీ వంతు ఉన్నప్పుడు మేము పిలవకపోయినా మీ ముందుకు మీకు సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక విషయము, ఏదైతే భగవంతుడికి ఇచ్చిన హక్కు ఉందో, ఏదైతే ల్యాండ్ అనేది ఉందో కేవలం భగవంతుడికే సొంతం. అది అన్యాయంగా తీసుకోవడం అనేది అది ఎట్టి పరిస్థితిలో చిన్నదానైనా కూడా నేను దానికి వ్యతిరేకమైన చెప్తాను. సో నేను ఎన్ని టైం అయినా ఉంటానన్నా మీరందరూ మానవహారం కానీ కాలేజ్ నుండి కానీ ఇంకా యూత్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ నేను ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఒకటిగా గొంతుగా పిలుతాము, అందరం కలిసికట్టుగా నడుతామని చెప్తున్నాను. ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. ఒక చెయ్యి పిడికిలు వేరే, అదే 2 చెయ్యి పిడికిలు దిగుడని ఎలాంటిదైనా దిగి వస్తుందనే నమ్మకం నాకుంది. సో అందరికీ ఇక్కడ కాంగ్రెస్ ముందు విజయం తినాలి, మళ్ళీ అప్పుడు కూడా విజయస్థానంలో ఉండాలనే కోరిక, అప్పుడు కూడా రాబోయాను ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ అండి. हुकूक के ताल्लुक से, अफराद के हुकूक के ताल्लुक से रखा है। और खास मैं जुबैर साहब हैं और इनके साथ जितने लोग भी हैदराबाद से तशरीफ आए हैं उनका भी मैं शुक्र अदा करता हूँ कि ये लोग तकलीफ उठा करके वहाँ से तशरीफ आए हैं। प्रेस वालों का भी शुक्र अदा करता हूँ, होटल वालों का भी शुक्र अदा करता हूँ। खास करके बड़ी तादाद में जो हिंदू भाई, सिख भाई और ईसाई भाई वगैरह जो आए हैं, इनका मैं पर्सनली हर एक का शुक्र अदा करता हूँ। और मेरी बहनें भी यहाँ आई हैं और उन्होंने भी अपना इज़हार ख्याल किया है। हमारे हक में बहुत सारी बातें उन्होंने भी बताई हैं। इन बहनों का भी मैं शुक्र अदा करता हूँ। मुसलमान भाई खास करके अपने जैक के जो जॉइंट एक्शन कमेटी के जो मेंबर्स हैं, मैं उन सब का बहुत बहुत शुक्र अदा करता हूँ कि उनकी ही मेहनतों के नतीजा है कि ये सब कामयाबी तरीके से आज का प्रोग्राम हुआ है। सारी पार्टियों के नाम किसी का नहीं लेता, मुमकिन है भूल जाऊँ, चाहे वो MIM हो, कांग्रेस हो, सारी पार्टियों के जितनी भी पार्टी के और जितनी मजहबी इदारों के लोग आए हैं उन सब का भी मैं शुक्रिया अदा करता हूँ कि आप लोग हमारी आवाज़ पर यहाँ इकट्ठे हुए हैं। और वक्त के ताल्लुक से और वक्त के ताल्लुक से जितनी बातें आपने सुनी है, तो खास करके अभी वैसे रघुनाथ साहब को मैंने बताया, सबसे पहले नाम उन्हीं का लिया है कि बहुत खोल करके उन्होंने वक्त की बातें रखी है यहाँ। और हमारे हिंदू भाइयों को जो बातें मालूम नहीं थी वक्त के ताल्लुक से, उनकी स्पीच की वजह से बातें बहुत खुल करके लोगों के सामने आई और सवाल जवाब की वजह से भी बहुत सारी बातें खुल करके आए हैं।
बहरहाल आप तमाम हजरात का शुक्र अदा करते हुए एक बात की रिक्वेस्ट करता हूँ कि यहाँ डिनर का इंतजाम किया गया है, आप लोग खाना खा के जाएंगे। बगैर सीखो कदम पे लड़ना सीखो, जीना है तो मरना सीखो, कदम पे लड़ना